అందరికీ నమస్కారం. నేను మెటి శ్రీధర్. ప్రస్తుతం మనము పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బొల్లారం పారిశ్రామిక వాడ అయినటువంటి కాజిపల్లి గ్రామ పరిధిలో ఉన్నాం. మరి ఇంతకుముందే బొల్లారం పరిధిలో ఉన్నటువంటి ఆసని కుంటను సందర్శించడం జరిగింది. అక్కడ ఎంత విచ్చలవిడిగా మరి కంపెనీలు పొల్యూషన్ వాటర్ని విడుస్తున్నాయో చూడడం జరిగింది. మరి ప్రస్తుతం మనము ఈ కాజిపల్లి పరిధిలోని ఏదైతే చెరువు ఉన్నదో ఈ కాజిపల్లి కానీ బొల్లారం కానీ ఆ పరిధిలోని కెమికల్ వాటర్ అంతా వివిధ కాలువల ద్వారా ఈ గండిగూడెం చెరువులో కలవడానికి ఇదొక కాలువ మార్గం అన్నమాట. రీసెంట్గానే ఆ గండిగూడెం చెరువుల చేపలు చనిపోయినాయి. మరి అట్లనే బర్రెల గిట ఆ విషపూరితమైనటువంటి కంపెనీల నీళ్లను తాగి బర్రెలు గిట మృత్యువాత పడడం జరిగింది. మరి నేను పీసీబీ అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ కోరేది ఒకటే ఏంటంటే, మరి అలా జనాభా పెరుగుతూ ఉన్నది, కాలుష్యం పెరుగుతూ ఉన్నది. కంపెనీలు విచ్చలవిడిగా ఆ కాలుష్య కారకమైనటువంటి విషవాయువులను గాలిలోకి వదిలేయడమే కాకుండా విషపూరితమైన నీళ్లను భూమిలోకి వదిలి భూగర్భ జలాలను పాడు చేస్తున్నాయి. ఇట్లనే సహజ వనరులు అయినటువంటి చెరువులను గిట పాడు చేస్తున్నాయి. ఈ ఏదైతే కాలుష్యమైనటువంటి వాటర్ ఉన్నాయో ఆ వాటరు వివిధ కాలువల ద్వారా నక్కవాగులో కలిసి పటాన్చెరు పరిధిలో ఉన్నటువంటి నక్కవాగు, చిన్నవాగు, పెద్దవాగు ఈ వాగులలో కలిసి ఆ వాగులన్నీ గిట మరి ఇస్మాయిల్ఖాన్పేట్ దగ్గర మంజీరా నది ఏదైతే ఉందో ఆ మంజీరా నదిలో ఏరు వాగు కలిసి అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ కెమికల్ వాటర్ అంతా మంజీరా నదిలో కలిసి చివరికి ఆ మంజీరా నదిని పూర్తిగా సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. ఇవాళ మూసీ నది ఎట్లయితే మరి స్టెప్ బై స్టెప్ కాలుష్యానికి గురైపోయి మొత్తము నాశనం కావడం జరిగిందో భవిష్యత్తులో గిట మంజీరా నది అనేది అట్లనే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఈ పొల్యూషన్ బోర్డు అధికారులు కానీ ప్రభుత్వం మేల్కోకపోతే మరి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రదాయిని అయినటువంటి మంజీరా నది గిట పూర్తిగా కాలుష్యం బారిన పడిపోతుంది. తాగునీటికి కానీ సాగునీటికి కానీ వనరులు దొరికే అవకాశం ఉన్నది. ఆ మంజీరా నదిలోని వాటర్ పోయి మళ్ళీ నిజాం సాగర్లో కలుస్తాయి. కాబట్టి ఇదంతా చైన్ లింక్ సిస్టమ్. కాబట్టి ఇప్పటికైనా నేను కోరుకునేది ఒక్కటే, ఈ కాలుష్యాన్ని అరికట్టండి. ఈ కంపెనీలకు మరి హెచ్చరించండి, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని ఈ పర్యావరణాన్ని ఈ నదులను కాపాడాల్సిన బాధ్యత అధికారుల పైన ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.